మాట్లాడడం రాదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఎందుకంటే నేను స్పీకర్ని కాదు, నేను ఓన్లీ బాబా అంటే ఇంట్రెస్ట్. బాబా చెప్పిన విషయాన్ని నేను ట్రాన్స్లేట్ చేసుకున్నాను ఇంగ్లీష్లో తెలుగులోకి, అంతే. సో నేను ఓన్లీ ట్రాన్స్లేటర్, ఐఎమ్ నాట్ స్పీకర్. సో రెండు, నేను ఆవిడ నాకు 15 నిమిషాలు ఒక దగ్గర ఒక 5 నిమిషాల పాటు నా గురించి చెప్పారు. మెహర్ బాబా అనే నామం సుబ్రహ్మణ్యం పక్కన లేకపోతే సుబ్రహ్మణ్యం ఇస్ ఎ బిగ్ హీరో. అది మాత్రం నేను ఖచ్చితంగా, నేను వినయం కోసం చెప్పట్లేదు ఈ మాట, హృదయపూర్వకంగా నాకు అనుభవపూర్వకంగా నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నేను మెహర్ బాబా అనే నామం నా పేరు దగ్గర లేకపోతే నేను జీరో అనమాట. నాకు అది అర్థమైంది. అంతవరకు నేను బాగా తెలుసు. ఇప్పుడు నన్ను మాట్లాడమన్నారు. సో మాట్లాడమన్నప్పుడు ఏమిటి మాట్లాడాలి? నేను ఎప్పుడు కొత్తగా అంటే బాబా ప్లేసెస్కి వెళ్తూ ఉంటాను. మొన్న రీసెంట్గా బెల్గాం వెళ్ళాము అనమాట. సో బెల్గాం గురించి సాయంత్రం మాట్లాడుకుందాం, ఎందుకంటే అది చాలా స్క్రీన్ చీకటిగా ఉన్నప్పుడు బాగుంటుంది, సాయంత్రం ప్రెజెంటేషన్ ఉంటుంది. అయితే ప్రకాష్ గారు నన్ను అడిగినప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ముఖ్యమైన ఆకర్షణీయమైన బాబా సబ్జెక్ట్ ఏంటి అనేది ఏంటంటే, బాబా ఏ సబ్జెక్ట్ అయినా ఆకర్షణీయమైంది, ఏం మాట్లాడినా పర్వాలేదు బాబా గురించి, ఖచ్చితంగా అది ఇక్కడికి చేరుతుంది, హృదయానికి ఖచ్చితంగా చేరుతుంది బాబా గురించి ఏం మాట్లాడినా. ఒకనొక సందర్భంలో జీన్ ఎడ్రియల్ అనే ఆవిడ పేరు మీరు వినుంటారు చాలా మంది. ఆవిడ ది అవతార్ అనే పుస్తకం రాశారు. 1930-40లో బాబా దగ్గరికి వెళ్ళిన ఆవిడ. అలాంటి జీన్ ఎడ్రియల్కి ఏం చేస్తుందంటే 1937లో బాబా కేన్స్ నగరం వెళ్తున్నారు. కేన్స్ అంటే ఫ్రాన్స్ లో ఉంది కేన్స్. ఆ కేన్స్ నగరానికి వెళ్తున్నప్పుడు అప్పుడు ఓడల్లో వెళ్ళేవారు కదా, ఓడల్లో వెళ్తూ ఉన్నారనమాట. ఓడల్లో వెళ్తున్నప్పుడు ఆవిడకి బాబా చాలా దూరంగా, ఆవిడ ఒక్కదానికి చాలా దూరంగా ఇచ్చారు ఆ రూమ్ ని. ఈ మిగతా బాబా వాళ్ళ మండలికి ఒక దగ్గర ఇచ్చారు. ఆ తర్వాత స్త్రీ మండలికి ఒక దగ్గర, బాబా రూమ్ ఇంకో దగ్గర ఉంది. స్త్రీ మండలి దగ్గర ఒక దగ్గర ఉంది, ఆ బాబా రూమ్ ఇంకో దగ్గర ఉంది. ఈ జీన్ ఎడ్రియల్ ఒక్క రూము వేరే దగ్గర ఉంది. ఆవిడకి కొంచెం మనస్సు చివుకుమంది, ఎందుకంటే నన్ను బాబా దూరంగా పెట్టారు, అంతే కదా, ఎవరికైనా బాబా దగ్గరికి వచ్చినప్పుడు బాబా నన్ను దూరంగా పెట్టారు అని చెప్పేసి ఆవిడకి చివుకుమంది అనమాట మనసు. ఆవిడ మనసులో కొంచెం డిప్రెషన్లోకి లోనైంది. దానికి తోడు ఏంటంటే రోజు ఆవిడ బయటికి రావడం కూడా అవ్వట్లేదు, ఆవిడ బాబా దర్శనం కూడా దొరకట్లేదు. బాబా దర్శనం ఎలా ఇచ్చేవారంటే, షిప్లో ఉన్నప్పుడు కూడా పొద్దున్న ఈ టైంకి వీళ్ళు రావాలి, ఈ టైంకి వీళ్ళు రావాలి, ఈ టైంకి వీళ్ళు రావాలి అని బాబా దర్శనం ఉండేది. ఆ విధంగా ఇచ్చేవారు దర్శనాన్ని. ఈవిడ దర్శనం, బాబా దర్శనం ఏంటంటే ఇవ్వలేదు. ఈవిడ రాత్రి పూట అయ్యో బాబా రాలేదని ఆలోచిస్తూ పడుకునేది. అయితే ఆవిడకే తెలియని విషయం ఏంటంటే 3 గంటలు, సుమారుగా 2:30-3 గంటల ప్రాంతంలో బాబా ఆవిడ రూమ్కి వచ్చి ఆవిడ ఉందా లేదా పడుకుని చూసి వెళ్తూ ఉండేవారు. అది ఆవిడకి తెలియదు. ఈవిడ ఏం చేస్తుంది, బాబా నా మీద నేనంటే బాబాకి నేనంటే చాలా ఈ మధ్య నాకు చులకనైపోయాను నేను బాబాకి అని చెప్పేసి ఆవిడ చాలా దుఃఖించింది, విచారించింది. ఇంకా ఆ పైకి వెళ్ళిపోయింది అనమాట. ఆ కేన్స్ నగరానికి వెళ్ళారు వీళ్ళు. కేన్స్ నగరానికి వెళ్ళిన వెంటనే కేన్స్ నగరంలో ఈవిడికి మహిళా దానికి మండలి వాళ్ళ దగ్గర ఉన్న చోట కాక ఇంకో చోట ఇచ్చారు. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా నాకు ఆవిడకి దుఃఖం చాలా ఎక్కువైపోయింది. నేను చచ్చిపోవాలి అని నిర్ణయించుకుని బయటకు వెళ్ళిపోయింది. అందులో బాబా ముందు ఏం చేస్తారు, అందులో తన పక్షుల్ని బాబా ఎప్పుడు పక్కకి వెళ్ళిపోతేవారు అనమాట. మళ్ళీ వెనకాల పంపించారు, మొత్తం కనుక్కొని రండి అని చెప్పేసి పంపించారు. పంపించిన తర్వాత కరెక్ట్ గా వచ్చింది ఆవిడ వచ్చిన తర్వాత బాబా అడిగారు, ఏమ్మా నేను నీకు అంత క్రూరంగా కనిపిస్తున్నానా అని అడిగారు బాబా. నీకు అంత క్రూరంగా కనిపిస్తున్నానా, అంత క్రూరున్నా నేను అని అడిగారు. అడిగేసరికి ఆవిడ మనసులో దుఃఖం ఆపుకోలేకపోయింది అనమాట, కోపం అంతా. బాబా నువ్వు చాలా క్రూరుడు ఉందన్నమాట. నువ్వు చాలా క్రూరుడు బాబా, నువ్వు చాలా హృదయం లేని వాడివి, కఠినాత్ముడివి నువ్వు అని చెప్పేసి ఆవిడ మాట్లాడేసరికి అప్పుడు బాబా అన్నారు, అమ్మా
నీకు శాశ్వతంగా నిన్ను సంతోషపరచడానికి తాత్కాలికంగా నేను కఠినంగా ఉండవలసి వస్తుంది. అది మాత్రం నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైనా సరే నిన్ను శాశ్వతంగా నేను సంతోషపరచాలంటే తాత్కాలికంగా నేను కఠినంగా ఉండాల్సి వస్తుంది. సో నా కఠినత ఏమిటంటే, నా కఠినత ఏదైతే నేను మీకు ప్రసాదిస్తూ ఉన్నానో మీరు అదే తట్టుకోలేక మీరేంటంటే నేను కఠినాత్ముడిని అని చెప్పేసి నా మీద లేనిపోని నిందలన్నీ వేస్తున్నారు మీరందరూ కూడా. భగవంతుడు కఠినాత్ముడు అని చెప్పేసి, కానీ నేను కఠినాత్ముడిని కాదు. మీకు శాశ్వతంగా ఏదైతే నేను మీకు సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నానో ఆ సంతోషాన్ని ఇవ్వడం కోసం నేను కఠినంగా ఉన్నాను అని చెప్పేసి అన్నారు. అనేసరికి బాబా ఈ ఆవిడ ఆగలేకపోయింది. బాబా రాత్రి చాలా ఎక్కువగా ఉంది, రాత్రి తాలూకు నిడివి చాలా ఎక్కువగా ఉంది, భరించలేకపోతున్నాను రాత్రి నిడివి. ఆవిడ అంటే రోజు ఆ టెన్షన్ ఆవిడకి దుఃఖం అన్నమాట. రాత్రి నిడివి చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి అంటే, నువ్వు అలా అనుకోక, ఎప్పుడు కూడా అనుకోకలాగా, ఎప్పుడైతే సూర్యోదయం వస్తుందో నువ్వు ప్రతి ఒక్కటి కూడా నన్ను ఆ సూర్యోదయంలో నన్ను చూస్తావు అని చెప్పేసి అన్నారు. రాత్రి చాలా ఎక్కువగా ఉండొచ్చు నీకు, కానీ మళ్ళీ సూర్యుడు పొద్దున్న ఉదయిస్తాడు కదా, నీ సూర్యోదయం వచ్చినప్పుడు మళ్ళీ నన్ను చూస్తావు, ప్రతి దాంట్లో కూడా నన్ను చూస్తావు అన్నారు. అదే ఒక్క దాంట్లోనే చూడడం కాదు, ప్రతి దాంట్లో చూస్తావు అన్నారు. అంటూ అసలు నేను ఇలాగ దూరంగా పెట్టి దగ్గరగా తీసుకురావడం, దూరంగా పెట్టి దగ్గరగా తీసుకురావడం, ఇదంతా ఎందుకు చేస్తున్నానో తెలుసా అని అడుగుతారు అనమాట బాబా. ఏమన్నానంటే, నేను దీంతో టగ్ ఆఫ్ వార్ అంటే చూడండి, ఒక పెద్ద తాడు ఉంటుంది, ఇటువైపు అటువైపు లాగుతూ ఉంటారు, ఎవడు ఓడిపోతే వాడు ఒకవైపు వచ్చేస్తారనమాట. అలాగా ఆ పరమాత్ముడు కూడా మనతో ఈ టగ్ ఆఫ్ వార్ ఆడుతూ ఉంటాడు. మనం లాగనే రా పో రా పో రా పో అని చెప్పేసి ఆయన టగ్ ఆఫ్ వార్ ఆడుతూ ఉంటాడు. ఆడుతున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఆయన మనకు పరీక్ష పెడతాడు, కఠినంగా ఒక పరీక్ష పెడతాడు. మనం పర్వాలేదు మొదటి పరీక్ష కాబట్టి దాటేస్తాం. మళ్ళీ రెండో పరీక్ష పెడతాడు. రెండో పరీక్ష పెట్టేసరికి కష్టంగా ఉంది ఈ పరీక్ష, నేను దాటడం కష్టం అని చెప్పేసి అయినా సరే రెండోది కూడా దాటుతాం. మూడో పరీక్ష పెడతాడు. మూడో పరీక్ష పెట్టేసరికి అయ్యో బాబాయ్ ఇంకా కష్టంగా ఉంది, ఇంకా ఆయనే శరణం అని చెప్పేసి మళ్ళీ ఆయన పట్టుకుంటాం. అప్పుడు మళ్ళీ నాలుగో పరీక్ష పెడతాడు. చెయ్యి, నువ్వు దేవుడు కావంటాం ఆయన, నువ్వు దేవుడు కావు, నువ్వు ఎన్ని పరీక్షలు పెడుతున్నావు నాకు, నువ్వు దేవుడు కావని చెప్పేసి అంటాం. అప్పుడేం చేస్తాడు ఆయన, నీకు అనుకోకుండా బోల్డంత అవకాశం ఇస్తాడు మీకు. ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళీ ఐదోసారి ఏం చేస్తాడు తెలుసా, మిమ్మల్ని దూరంగా పెట్టేసి ఆయన మౌనంగా కూర్చుంటాడు. అప్పుడు ఏమవుతుందంటే మీలో ఆయనకి, అయ్యో ఇప్పటిదాకా నన్ను చూడలేదే నేను బాబా, ఇప్పటిదాకా నా మీద ఇంత కరుణ చూపించాడు, ఇప్పుడు నా మీద చూపించటం లేదు, అసలు నన్ను పలకట్లేదు నేను పిలిచిన అని చెప్పేసి ఆయన వెనకాల పరిగెడతాం అన్నమాట. అప్పుడు నిజమైన ప్రేమ మనలో జాగృతం అవుతుందిట. అమ్మా ఇది సంగతి, అసలు ఇంత పరీక్ష నేను ఇంత పరీక్ష పెట్టాలి మీ అందరికీను, మీరు ఎందుకంటే ఇంత పరీక్ష పెట్టడానికి మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు సిద్ధంగా లేరు అని అంటారనమాట బాబా. ఎప్పుడు కూడా మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు మీలో సిద్ధత లేదు అంటే, మీలో కనుక దాంట్లో ఇంకా మీరు ఇంకా క్వాలిఫైడ్ కాదు, యూఆర్ నాట్ ఎలిజిబుల్ అంటారు. మీరు ఇంకా పూర్తిగా దాంట్లో మీరు కాదు, దాంట్లో మీరు క్వాలిఫైడ్ కాదు అని చెప్పేసి బాబా అంటారు. ఇదే విషయాన్ని డాన్ స్టీవెన్స్ అందరికీ తెలిసి ఉంటుంది. కొంత ఆయన మేధవి అంటే బాబా అనేది ఏంటంటే హృదయము మనస్సు రెండు కూడా సమస్థితిలో కలిగిన వాడు డాన్ స్టీవెన్స్ అని అంటారు. ఆయన ఒకసారి డాన్ స్టీవెన్స్ కూడా బాబాని ఏ విధంగా అడిగాడు, బాబా నువ్వు ఇంత గొప్ప పరమాత్ముడివి కదా, మరి పరమాత్ముడిగా ఉన్నప్పుడు నువ్వు మాకు ఈ విధమైన కష్టాలు ఎందుకు కలగజేయడం, డైరెక్ట్ గా ఒక్కొక్కరిని పిలిచి లైన్ లో నిల్చోబెట్టి నేను క్వాలిఫైడ్ అయితే నాకు వెంటనే గాడ్ రియలైజేషన్ ఇచ్చేయచ్చు కదా అన్నాడు ఆయన. ఈ స్వయంగా ఆయన చెప్పిన స్టోరీ ఇది. ఓకే, అంటే మీరు లైన్ లో నిల్చోబెట్టి ప్రతి ఒక్కరిని లైన్ లో నిల్చోబెట్టేసి బాబా మాకు ఇవాళ నేను ఇవాళ నాకు వచ్చేసింది అనుకోండి, నాకు ఎలిజిబిలిటీ వచ్చేసింది, నేను సిద్ధపడిపోయాను, సరే నాకు ఇచ్చేసాయి, నాకు భగవదానుభూతి ఇచ్చేసాయి, నాకు ఆత్మ సాక్షాత్కారం కలిగేటట్టు చెయ్యి అని చెప్పేసి డాన్ స్టీవెన్స్ అంటాడు.
డాన్ స్టీవెన్స్ అన్నప్పుడు బాబా అన్నారు, అదెలా కుదురుతుంది, నీకు సిద్ధత ఉందా లేదా అనేది నీ యొక్క సంస్కారం వల్ల నిర్ణయించబడాలి. సరే గుడ్, మరి ఎలా నిర్ణయిస్తావు బాబా అని చెప్పేసి అంటే, మీ యొక్క సంస్కారాలు, మనకి సంస్కారాలు ఇంత పెద్ద సబ్జెక్ట్, ఇప్పుడు సంస్కారాల్లోకి వెళ్ళకుండా ఈ సంస్కారాలన్నీ కూడా తీరినప్పుడు నేను మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పేసి బాబా అన్నారు. అంటే దాన్ని ఆ సంస్కారాలు బ్యాలెన్స్ అయినప్పుడు డాన్ స్టీవెన్స్ ప్రశ్న వేశాడు, బాబా మేము ఇన్ని సంస్కారాలు మూట కట్టుకోవడం ఎందుకు, ఆ సంస్కారాలు లేకుండా నువ్వు స్టార్టింగ్ ఆపేయవచ్చు కదా అన్నాడు. ఇరుజ్ గారికి చెప్పిన మాట మళ్ళీ బాబా డాన్ స్టీవెన్స్ కి చెప్పారు. ఇరుజ్ గారికి అంతకుముందు ఇరుజ్ గారు కూడా ఇదే మాట అడిగారంటే, మేము ఏదైనా తప్పు చేయకుండా నువ్వు ఆపొచ్చు కదా, నువ్వు మాలో ఉన్నావని చెప్తున్నావు, మేము ఏదైనా తప్పు చేయకుండా నువ్వు ఆపొచ్చు కదా అని చెప్పేసి అంటారన్నమాట. ఇరుజ్ గారు అడుగుతారు. అదే ప్రశ్న మళ్ళీ డాన్ స్టీవెన్స్ కంటిన్యూ చేశాడు. అయితే డాన్ స్టీవెన్స్ కి వేరేగా ఇచ్చారు. బాబా సమాధానం కొంచెం వేరుగా ఉందన్నమాట. అంటే డాన్ స్టీవెన్స్ అడిగారు, మరి ఎలాగా, నువ్వు మమ్మల్ని ఆపేయచ్చు కదా తప్పు చేయకుండా అని చెప్పేసి అంటే, బాబా అన్నారు, అయ్యా నీలో ఎవడైతే లోపల నుంచి అరుస్తున్నాడు, అబ్బాయి నువ్వు ఈ పని చెయ్యొద్దు అని అరిచాను నేను లోపల నుంచి, నువ్వు వినకుండా ఆ పని చేసావు, ఆ అరిచింది నేనే అని చెప్పేసి బాబా అన్నారు. అంటే లోపల నుంచి ఒక పిలుపు ఆయన పిలుస్తున్నాడు మనని, లోపల నుంచి మన ఆయన పిలుస్తున్నప్పుడు ఆ పిలుపు నాదే అని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి ఆయన పిలుపా అది మన పిలుపా అనేది మనకు తెలియట్లేదు. అది మెహర్ బాబా ఇచ్చిన పిలుపా, మన హృదయం మనకి ఇచ్చిన పిలుపా అనేది మనకు తెలియట్లేదు. డాన్ స్టీవెన్స్ కూడా అదే ప్రశ్న వేశాడు ఆయన, బాబా ఈస్ దిస్ యువర్ కాల్ ఆర్ ఇట్ ఈస్ అవర్ కాల్ అన్నాడు ఆయన. మా పిలుపా నీ పిలుపా అది మాకు ఎలా తెలుస్తుంది అంటే, నీ ఇంట్యూషన్ ఏదైందో అది నేనే, ఆ ఇంట్యూషన్ నేను చెప్తున్నాను నీకు. అయితే నీలో ఉన్న నీ అంతర్జ్ఞానం, ఆ ఇంట్యూషన్ ఏదైతే ఉందో, నీలో ఉన్న కోరికల వలన ఆ ఇంట్యూషన్ సమంగా పలకట్లేదు. ఎంతమందికి అర్థమైంది? అర్థం కాదు. చాలా క్లిష్టమైన ప్రశ్నని, అంటే క్లిష్టమైన దాన్ని బాబా చాలా సింప్లిఫైడ్ గా చెప్పారు. మన లోపల మెహర్ బాబా ఉన్నారు. ఆయన కోరికలు ఉన్నాయి మనలో, కోరికలు బాగా అవి దాని తెరలు ఉన్నాయి అన్నమాట. కోరికలు తెరలు ఉన్నాయి. ఆ తెరల్లోంచి బాబా చెప్తూ ఉన్నారు, అరే బాబు ఈ పని వద్దురా అని మనకు చెప్తున్నారు. ఆ కోరికల తెరల నుంచి ఆయన పిలుపు మనల్ని చేరట్లేదు. అది మనకు అక్కడ ఆ ముఖ్యమైన అంశం ఏంటంటే, మనలో ఉన్న కోరికల తెరల నుండి ఆయన ఇచ్చిన పిలుపుని మనం సంగ్రహించుకోలేకపోతున్నాము. అది మీరు గ్రహించండి. ఇది డాన్ స్టీవెన్స్ కి బాబా ఇచ్చిన ఆ రోజు ఆయన చెప్పిన విషయం అన్నమాట. అంటే బాబా ఈ విధంగా అంటారు. మరి బాబా మరి నీ గురించి మెడిటేషన్ చేయాలా? ఆయన అప్పుడు వెంటనే ప్రశ్న అన్నమాట, నీ గురించి నేను మెడిటేషన్ చేయాలా, మరి ఇంకేం చేయాలి, అసలు మెడిటేషన్ అని అడిగారు ఆయన. బాబా అప్పుడు అంటారు, అంటే ఇప్పుడు ఫార్మర్ ఉంటాడు, ఆయన ఏకాగ్రతతో దున్నుతూ ఉంటాడు. ఒక వడ్రంగి ఉంటాడు, ఏకాగ్రతతో అతను ఆ చెక్కని కట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు చేసేది ఏకాగ్రతే, మెడిటేషన్ లో మీరు చేసేది ఏకాగ్రతే. రెండింటికి ఏమైనా తేడా ఉందా? ఇది బాబా వేసిన ప్రశ్న. రెండింటికి ఏమైనా తేడా ఉందా? ద మెడిటేషన్ బై ఫార్మర్, ద మెడిటేషన్ బై ద కార్పెంటర్, ద మెడిటేషన్ బై యోగి, ఈ మూడు విషయాలు చెప్తూ వీటిలో ఏమైనా తేడా ఉందా అని అడిగారు. సో మెడిటేషన్ అంటే మనం పారిపోయి మనం ఏదో ఏకాగ్రతతో చేయడం కాదు, అది కాదు నిజమైన మెడిటేషన్. ద్వంద్వానుభవాల మధ్య ఉంటూ మనం ఇక్కడ ఉండాలి, ఇదే ప్రపంచంలో ఉండాలి. ఈ ప్రపంచంలో నేను మిమ్మల్ని తిట్టాలి, మీరు నన్ను తిట్టాలి, మీ తిట్లు నేను వినాలి, ఆ తిట్లు మీరు వినాలి, ఖచ్చితంగా వినాల్సిందే. ఉంటూ కోపాలు తెచ్చుకుంటూ, కోపాలు తగ్గించుకుంటూ మొత్తం అన్ని చేయాలి. ప్రతి ఒక్కటి ఆ ద్వంద్వానుభవాలు కానీ అనుభవించకుండా మీరు మెడిటేషన్ తో భగవంతుణ్ణి చేరలేరు. దిస్ ఈస్ వెరీ స్ట్రాంగ్లీ సెడ్ బై మెహర్ బాబా.
అది చాలా స్ట్రాంగ్గా చెప్పారు ఆయన. ఎందుకంటే ఆది మధ్యాంతరహితుడైన నేను మాత్రమే నేను మీకు ఆ యొక్క అవకాశం, అదేంటంటే మీ యొక్క ఆత్మ సాక్షాత్కార అవకాశం నేను మాత్రమే ఇవ్వగలను, ఇంకెవరూ కూడా అది ఇవ్వలేరు. అయితే సద్గురువులు కానీ అవతారులు కానీ ఒక గురువు కానీ, గురువుతో మాత్రమే మీ ఆత్మ సాక్షాత్కారం సాధ్యము. మెడిటేషన్ల వల్ల ఆత్మ సాక్షాత్కారం సాధ్యము కాదు అని చెప్పేసి. కానీ మరి వెంటనే కొంతమంది అక్కడ అమెరికాలో జరిగిన ఈ యొక్క కాన్వర్సేషన్ అన్నమాట. బాబా మరి 1954లో మీరు కొంతమందికి మెడిటేషన్ చేయమన్నారు కదా అని ప్రశ్న వేశారు. చూడండి వాళ్ళు వేసిన ప్రశ్న, మరి కొంతమందిని మీరు మెడిటేషన్ చేయమన్నారు కదా అంటే, నేను మెడిటేషన్ చెయ్యమన్నది ఈ యొక్క దాన్ని ఏమంటారు, బెనిఫిట్ ఆఫ్ ద హ్యుమానిటీ, మానవాళి యొక్క ప్రయోజనార్థం నేను చేయమన్నాను, అంతేగాని మీకు ఆత్మ సాక్షాత్కారం కోసం చేయమనలేదు నాయన అని చెప్పేసి అంటున్నారు అని అంటూ బాబా. అంటే ఈ యొక్క ప్రాసెస్ అంతా ఎందుకు వస్తుందంటే, మనము ఆధ్యాత్మికంగా మనం ఏం చేస్తూ ఉంటామంటే, ప్రతి ఒక్క దానికి మనం ఆధ్యాత్మికత అనేసరికి మొత్తం అంతా అందరినీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళి కాషాయం కట్టుకుని సర్వత్యాగం చేసి మనం మొత్తం మళ్ళీ జపం చేస్తూ మనం వారపస్తం మనం పాటిస్తూ కూర్చోమని బాబా బాధే మీకు మనకి మామూలుగా పురాణాల్లో చెప్తుంది అని చెప్పేసారు. కానీ బాబా ఈ ద్వంద్వానుభవాల మధ్య ఉంటూనే మీరు మెడిటేషన్ చేయాలి అని, మీరు ద్వంద్వానుభవాల మధ్య ఉంటూనే మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించాలి, పర్ఫెక్షన్ పరిపూర్ణత సాధించాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ అది కాదు. ఈ భౌతిక ప్రపంచంతో సంబంధం లేనట్లు జీవితానికి అతీతంగా కోరుకునే ఆధ్యాత్మికత ఏదైతే ఉందో అది వ్యర్థమైన అన్వేషణ. ఈ బాబా మాటలు అన్నమాట. అంటూ బాబా ఈ విధంగా మనకి మెడిటేషన్ అనే దాని గురించి చెప్తూ, ఈ మెడిటేషన్ కన్నా మీకు అన్నిటికన్నా ముఖ్యంగా ఉండాల్సిన అంశం ఏంటంటే, మీకు నేను ఎక్కడో మిస్ అయిపోయాను కంటిన్యూటీ. ఆయన భార్యకి బాబా అంటే ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం బాబా అంటే. అయితే ఆయన ఏం చేశారంటే, ఆయన బాబాకి ఆయన బాబా వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేద్దామని ఆయన బాబా పర్మిషన్ అడిగాడు. ఈ లోపల ఏం చేశాడంటే, వాళ్ళ భార్య ఏమందంటే, నాకు నచ్చిన పిల్లనే చేస్తాను, నేను బాబా నచ్చిన పిల్లని నేను చేయనంటాడు. బాగుంది. కొద్ది రోజులు ఈ టైం దాటిపోయింది అనమాట. కొద్ది రోజులు ఇలా కాలం గడిచిపోయింది. ఈ లోపల అబ్బాయి అమెరికా వెళ్ళాడు. ఇది 1950లో జరిగింది. అమెరికాలో విదేశీ వనితని ఆయన ప్రేమించాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంటా అన్నాడు అబ్బాయి. పెళ్లి చేసుకుంటా అంటే ఆయన పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు వాళ్ళ అమ్మగారేమో ఆవిడ మొత్తం రోజు ఇంట్లో వారం రోజుల పాటు ఇంట్లో 7 సీన్లో ఉన్నాయి, ఒక వారం రోజుల పాటు. కానీ అతను ఏం చేశాడంటే, ఆ హస్బెండ్ ఏం చేశాడంటే బాబా దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, బాబా మరి నన్ను పెళ్లి చేయమంటావా అని అడిగాడు. బాబా ఒకటే మాట అన్నారు, ఆ అమ్మాయి నిజంగా మీ అబ్బాయిని ప్రేమిస్తుందా? ఎస్ బాబా ప్రేమిస్తుంది. మీ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? ఎస్ బాబా. ఇది పెళ్లి చేశారు నా బాబా. పెళ్లి చేశాడు. సో మొత్తానికి పెళ్లి చేశారు. చేసేసిన తర్వాత విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మగారు బాబా అంటే ఇంకా కోపం వచ్చింది, బాబా నుంచి చాలా దూరం వెళ్ళిపోయినారు. అయితే పెళ్లి చేసుకున్న ఈ పిల్ల అంటే అమెరికా పిల్ల, ఈ భారతదేశం కుర్రాడు ఇద్దరు మళ్ళీ బాబా దగ్గరికి వచ్చారు. వాళ్ళు బాబా భక్తులు అయ్యారు. చూడండి ఆయన విచిత్రం ఎంత గొప్పగా ఉంటుంది అనమాట. అంటే బాబా లీల, ఆయన కావాలి, ఆయన మన గ్రేస్ మన మీద ఉండాలి, ఆయన గ్రేస్ ఉంటేనే మనకి సాధ్యం అవుతుంది అనే దాంట్లో ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక నార్త్ ఇండియన్స్ అనమాట వాళ్ళు. మన మెహరాబాద్ ఎక్కడ మనకి వాళ్ళు హ్యాపీ వ్యాలీ అని ఉంది మనకి మెహరాబాద్ దగ్గర. హ్యాపీ వ్యాలీని చూద్దామని వాళ్ళ కంపెనీ వాళ్ళు వేశారు, అక్కడ టూర్ వేశారు. ఆ పక్కనే ఉంది హ్యాపీ వ్యాలీ, మీరు చాలా మంది చూసి ఉండొచ్చు. అక్కడికి ఆ హ్యాపీ వ్యాలీ దగ్గరికి వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్దామని అనుకున్నారు. అయితే పొద్దున్న వాళ్ళు లేట్ అయిపోయారు. వాళ్ళ కంపెనీ బస్సు వెళ్ళిపోయింది. మేము వెనకాతలు బయలుదేరి వస్తామని చెప్పేసి వాళ్ళ కంపెనీ బస్సు వాళ్ళకి చెప్పారు. పిల్లల్ని తయారు చేసి మొత్తానికి వీళ్ళు హ్యాపీ వ్యాలీకి వెళ్దాం అనుకున్నారు అన్నమాట. అది డొంగర్గాం అంటారు దాన్ని. వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు బస్సు ఎక్కి అహ్మద్నగర్లో దిగి అక్కడి నుంచి డొంగర్గాం అనేసరికి వాడు ఆరంగం తీసుకొచ్చాడు ఆటో రిక్షా తీసుకొచ్చి మెహరాబాద్లో ఎంపీసీ ఉంటుంది కదా, ఎంపీసీ ముందు దింపాడు. ఎంపీసీ ముందు దింపితే ఎంపీసీ ముందు దిగిన తర్వాత వాళ్ళు హ్యాపీ వ్యాలీ వాళ్ళు ఏమన్నారంటే ఏంటి ఇక్కడ హ్యాపీ వ్యాలీ ఎంత దూరం అంటే ఇది మెహర్బాబా, ఇది హ్యాపీ వ్యాలీ ఇక్కడ కాదు, అది పింపల్గాం వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు ఏదో సమాధానం చెప్పారు. వాళ్ళ భార్య అంటే నేను మెహర్బాబా గురించి విన్నాను, పద దర్శనం చేసుకుంటాను. చూడండి, భార్య భర్త ఇద్దరు పిల్లలు దర్శనం చేసుకున్నారు. పైకి వెళ్ళారు కొండ మీద. వెళ్ళిన తర్వాత పైన కొండ మీద చూశారు. ఆ తర్వాత మళ్ళీ దిగొచ్చారు. దిగొచ్చి వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? హ్యాపీ వ్యాలీకి వెళ్ళాలి. హ్యాపీ వ్యాలీకి మళ్ళీ వీళ్ళు బస్సు ఎక్కి అహ్మద్నగర్ వెళ్ళారు. అహ్మద్నగర్ నుంచి ఆటో కట్టించుకుని వెళ్తుంటే ఆ హ్యాపీ వ్యాలీకి వెళ్ళేటప్పుడు ఇలా మనకి మెహరాబాద్ లో ఈ చెట్లు ఉంటాయి చూసారా, ఆ చెట్లు ఇలాగ గుహలాగా ఉంటాయి, చెట్లు ఇలాగ లోపలికి. ఆ గుహలాంటి ఆ చెట్లను చూసి అది హ్యాపీ వ్యాలీ అనుకున్నారు. మళ్ళీ దిగిపోయారు. అక్కడ దిగిపోయి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళారు. తీరా నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ వాచ్మెన్ ఉన్నాడు. వాచ్మెన్ అడుగుతున్నాడు అనమాట. వాచ్మెన్ అడిగారు, బాబు నేను హ్యాపీ వ్యాలీ దగ్గరికి వచ్చానంటే ఇది హ్యాపీ వ్యాలీ కాదు, ఇది మెహరాబాద్ అన్నారు. ఈ లోపల బాలనాయుడు గారు బయట కూర్చున్నారు. ఆయన దండి మీరు అలాగే బాబా దగ్గరికి వచ్చారు, దండి బాబా రూమ్ దర్శనం చేయిస్తాను, దర్శనం చేయించారు. చూడండి, ఇది మనం అనుకున్నది ఏది కూడా ఆయన చేతుల్లో, పరమాత్ముడి చేతుల్లో ఆయన అనుగ్రహం ఉండాలి. కానీ మనకి ఎంత గొప్పగా జరుగుతుందంటే అనుకోకుండా కూడా ఆయన దర్శనం జరిగిపోతుంది అన్నమాట ఈ విధంగా. సో అక్కడ దర్శనం చేసుకున్నారు. మళ్ళీ తిరిగి వచ్చేసారు. వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చారు. అక్కడి నుంచి మొత్తానికి 2 సార్లు బాబా యొక్క సమాధి దర్శనం, బాబా యొక్క ఇంటి దర్శనం కూడా చేసుకుని వాళ్ళు మొత్తానికి ఆ రోజు ఇంకా వాళ్ళు హ్యాపీ వ్యాలీకి వెళ్ళలేదు, వాళ్ళు మళ్ళీ పునా వెళ్ళారు. సో అంటే తన యొక్క దర్శనార్థం ఎవరినైనా పిలవాలి, వాళ్ళ యొక్క హృదయము వాళ్ళ యొక్క మనస్సు సిద్ధంగా ఉంది అని అన్నప్పుడు ఆయన వాళ్ళ దర్శనం ఆయన ఇప్పిస్తాడు. ఖచ్చితంగా ఆయనే పిలుస్తాడు దాన్ని. ఇది నేను చెప్పిన 2 ఉదాహరణలు దానికి ప్రత్యక్ష తార్కాణం. బాబా మనం చెప్పిన ఇది స్వయంగా బాబా దీంట్లో జరిగిన విషయాలు అన్నమాట. సో బాబా ముఖ్యంగా మనకి ఏం చెప్తూ ఉంటారు అన్నిటికన్నా, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు సంతోషంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి, ఉత్సాహంతో రండి. నీరసపడిపోయి మీకు బాగా నీరసమైపోయి పూర్తిగా నిరాశతో అలసటతో మీరు రాకండి. లేకపోతే నా దగ్గరికి వస్తే మీరు దాన్ని నింపుకోవాలి, ఉత్సాహం రావాలి. ఆయన సమాధి దర్శనానికి మీరు వచ్చినప్పుడు ఆ విధంగా రావాలి. ఎందుకని అన్నారంటే బాబా 1958లో కిట్టి డేవితో ఆయన అన్న మాటలు ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. కిట్టి డేవిది ఎందుకంటే కిట్టి డేవితో బాబా అన్న మాటలు ఏంటంటే, నా సమాధి దర్శనానికి ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ థింగ్ మీకు కావాల్సింది ఏంటంటే, మీరు నా సమాధి దర్శనం దగ్గరకు వచ్చేటప్పుడు నేను ఇతరులని ప్రేమిస్తాను అనే మాటతో మీరు రండి. ఇది ఫస్ట్ థింగ్, ఇది మొట్టమొదటి పాయింట్. నేను ఇతరులకు సహాయం చేస్తాను, ఇతరులకు ప్రేమిస్తాను అనే దీంతో రండి. రెండో విషయం ఒక్క నిమిషం అంటే, ఇది యాక్చువల్లీ బాబా అన్న మాటల్ని నేను మళ్ళీ మార్చేస్తానేమో అని భయం అన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఆ మాటలు కాకుండా నా సొంత మాటలు కూడా యాడ్ చేస్తానేమో అని. అందుకని జనరల్ గా అవే మాటలను యాజ్ టీజ్ గా చెప్పడానికి ట్రై చేస్తాను ఎప్పుడు. And I want all of you, when you come to pay your respects in the tomb, to remember just 2 things. One is how you give greater happiness to others and at the cost of your own. The second thing is how you can love me more and more, and when you go down from the tomb, I want you to go with a firm resolve in your heart to carry out those instructions. ఇతరులకి ఏ విధంగా సహాయం చేయాలా, అంటే
నేను నా స్వార్థాన్ని పక్కన పెట్టి ఇతరులకు సహాయం చేయడం ముఖ్యమైన అంశంగా ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. రెండోది ఏంటంటే ఇంకా ఎక్కువగా ఆయన్ని ఎలా ప్రేమించాలా అనే విషయాన్ని మనం ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఈ రెండు అంశాలని మీరు వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకున్నప్పుడు మీకేం జరుగుతుందంటే అని చెప్పి బాబా ఏమంటారంటే యువర్ మోరల్ కాన్ఫిడెన్స్, అంటే మీ యొక్క నైతికమైన విశ్వాసం, మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీకు. రెండు, మీరేమిటవుతుందంటే ఆయన మీద వన్ పాయింటెడ్నెస్ వస్తుంది, ఏకాగ్రత వస్తుంది ఆయన మీద. అండ్ యూ విల్ గెట్ ఫోర్బేరెన్స్ అన్నారు, అంటే ఓరిమి వస్తుంది, ఓరిమి అలవడుతుంది. మెహర్ బాబా దగ్గరికి మీరు వెళ్ళడం వల్ల మీరు చాలా మంది మెహర్ బాబా భక్తులు, అంటే నాకు మెహర్ బాబా దగ్గరికి చెప్తూ ఉంటే నాకు ఒక విషయం ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. He is the only God who says that if you come to me, I will give suffering. నాకు ఇంకెవరు కూడా ఏ భగవంతుడు కూడా ఎప్పుడు ఏ గురువు కూడా అలా చెప్పుకుంటాడు. అంటే నా దగ్గరికి వస్తే మీకు కష్టాలు వస్తాయని చెప్పినవాడు ఆయన మాత్రమే, అంతే కదా? కరెక్టేనా కదా? నా దగ్గరికి వస్తే, ఎందుకంటే ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ప్రతి ఒక్కరి జీవితం కూడా ఏదో ఒక బట్ట పిండినట్టే ఉంటుంది, ప్రతి జీవితంలో కూడా ఏదో ఒక అనుభవం ఉంటుంది మీ అందరికీ కూడా. ప్రతి ఒక్కరు కూడా అంటే మిమ్మల్ని రావడం వల్ల నువ్వు చింతించాల్సిన అవసరం ఉండదు. చింతపోతుంది ఆయన దగ్గరికి వస్తే, ముఖ్యంగా చింతలు ఉండేవాడు. ఇందాక మనకి పతాకం ఎగరేస్తున్నారు పైన, మన 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 ఫ్లాగ్ హోయిస్టింగ్ చేశారు. ఆధ్యాత్మిక స్వాతంత్రం అని చెప్పేసి అందరూ మాట్లాడారు. ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే ఫ్రీ ఫ్రమ్ వరీస్, ఈక్వల్ పాయిస్ అంటారు దాన్ని బాబా. ఆధ్యాత్మిక స్వాతంత్రము అని చెప్పేసి ఆల్మోస్ట్ డన్. సో అది అంటే ఇది బాబా మనకి ఈ విధంగా ఆయన, నేను కొన్ని విషయాలను మాత్రమే, అంటే బాబా తాలూకు జీవిత అంశాల్లో కొన్ని ఫారిన్ లో అంటే 90% ఇవన్నీ కూడా కొన్ని విని ఉన్నాయి. సో మొత్తానికి విషయాలని మనం ఇవాళ బాబా గురించి ముచ్చటించుకుంటూ ఫైనల్ గా బాబా ఈ విధంగా అంటున్నారు. ఈ ఒక్క చిన్న కవితతో, బాబా స్వయంగా చెప్పిన కవిత ఇది ఆయన రాసిన కవిత. ఈ కవితతో ముగిస్తున్నాం. Let your love flow on ceaselessly like a stream down the mountain on its way to the ocean. నీ ప్రేమ నిర్విరామంగా ప్రవహించని, మళ్ళీ చెప్తున్నా, నీ ప్రేమని నిర్విరామంగా ప్రవహించని. మహాసముద్రానికి వెళ్ళే దారిలో పర్వతం నుండి జారే ప్రవాహం ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో ఆ విధంగా నీ ప్రేమ నిర్విరామంగా ప్రవహించని. Obstructions there will be of pleasures and pains. Pass by these as passing phases. దాంట్లో ఆటంకాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. వీటిని క్షణభంగురమైన దశలుగా దాటండి. Do not get attached, do not get affected. దీనికి ఆ ఆటంకాలు అంటే పువ్వులు ఉన్నాయని చెప్పేసి దానికి అడ్డుకోవద్దు, అలాగే ముళ్ళు ఉన్నాయని చెప్పేసి దూరంగా పారిపోవద్దు. ప్రవహిస్తూ వెళ్ళని నీ ప్రేమ ప్రవహించని. ఆ ప్రేమ ఎలా ఉండాలి? Go on and go on, let the stream become a river. ఆ ప్రవాహం ఒక నదిగా మారని. Doubts may assail you, self complacency may lure you. నీకేమవుతుందంటే నీకు బోల్డని అనుమానాలు వస్తాయి. నీ మీద నీకు నీ విశ్వాసం ఉండదు. సందేహాలు మిమ్మల్ని కలవరపెట్టచ్చు, మీ నిర్లిప్తత మిమ్మల్ని ఆకర్షించవచ్చు. కానీ but with love in the heart, roll on, flow on to be the ocean. మీ హృదయంలో ప్రేమ నింపుకుని నేను మహాసాగరాన్ని, మీరు నదిగా మారి నాలో ప్రవహించండి. అది ఆయన చెప్తున్నారు. మీరు నదిగా మారి నాలో ప్రవహించండి. మీరందరూ కూడా మీరు ఏం చేస్తున్నారంటే వరీ నాట్, ఫియర్ నాట్, చింత వద్దు, భయం వద్దు. బాబా మనకి ఇచ్చిన, ఇది బాబా రాసిన కవిత, స్వయంగా బాబా రాసిన కవిత. I am the ocean of love. నేనే ఆ ప్రేమ మహాసాగరాన్ని. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय.